హలో అందరికీ. ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో పెళ్ళిళ్ళ భోజనాల్లో మనం తినే దోసకాయ పచ్చడిని మనం కూడా తయారు చేసుకొని చూద్దాం. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని చాలా సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో లోపల వరకు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన అనేది ఉండకుండా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని మనం దోరగా చిటపట ఆడే వరకు మనం ఫ్రై చేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అంతా ఇవి ఫ్రై అయిన దాన్ని బట్టి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అందుకనే మనం చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న తర్వాత అది పూర్తిగా చల్లారిపోవాలి. ఈలోపు మనం 2 టమాటాలు అలాగే 10 నుంచి 15 పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దానిలో 10 పచ్చిమిర్చి అలాగే 2 మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా రెండింటిని బాగా ఎక్కువ మగ్గిపోక్కర్లేదు, కొంచెం టమాటా మెత్తపడితే సరిపోతుంది మనకి. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి, అలాగే చిన్నవైతే ఒక 3 టమాటాలు తీసుకోండి. దానిలో సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా మగ్గ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ టమాటాలు కొంచెం మెత్తపడి వాటర్ని రిలీజ్ చేసాయన్నమాట. చూసారా, మెత్తబడిపోయింది టమాటా అనేది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దానిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీద లిడ్ పెట్టేసుకొని ఒక 2 సెకండ్స్ ఉంచుకుంటే మనం సరిపోతుందన్నమాట. దానిలో వెల్లుల్లిపాయ రెప్పలు కూడా ఒక 3-4 వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం మెత్తపడే వరకు ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. గార్లిక్ అనేది పచ్చివాసన పోయే వరకు ఉంటే కొద్దిగా సరిపోతుంది. చాలా యమ్మీగా టేస్టీగా మనం దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాం ఈరోజు. ఆ చల్లారిన పల్లీలు నువ్వులు అలాగే మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. పౌడర్ అనేది చాలా మెత్తగా ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ అనేది ఒక బాక్స్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది కదా, ఈ టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, అందులోనే జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. దానిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. సగం నేను అలాగే ముక్కలు ఉంచాను, సగం మాత్రమే బ్లెండ్ చేస్తున్నాను. కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో మనం పోపు పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ పౌడరు, మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి, దోసకాయ, కొత్తిమీర పేస్ట్, అలాగే పచ్చి ఉల్లిపాయలు, అలాగే మిగిలిన దోసకాయ ముక్కలు కూడా మనం చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా ఈజీగా హోటల్ స్టైల్లో మనం పెళ్ళిళ్ళలో తినే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.